E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్ డీజిల్ బంద్. సింగై కేసు ఏటుగా వైఎస్ జగన్. శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద. వీరులకు కేంద్ర మంత్రి సంజయ్ కౌంట్. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన ఇక్కడ తిరిగే వాహనాలకు కూడా అది వర్తిస్తుందని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషనర్ సభ్యుడు వీరేంద్ర శర్మ తెలిపారు. ఈ కొత్త నిబంధనలు అమలు చేయడానికి ఢిల్లీలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను అమర్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య మరణించిన కేసులో కార్ డ్రైవర్ రమణారెడ్డిని గుంటూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో A1గా కార్ డ్రైవర్ రమణారెడ్డిని, A2గా వైఎస్ జగన్ను, A3గా కారు యజమానిని చేర్చాలంటూ పోలీసులు నిర్ణయించారు. యాక్సిడెంట్లో సింగయ్య చనిపోయిన రోజు IPSలోని 304A కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కెమెరా విజువల్స్లో అది జగన్ ప్రయాణిస్తున్న కారు అని తేలడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్కు బండి సంజయ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ స్టాండ్ ఒకటేనన్నారు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాం. మేము క్లియర్గా ఉన్నాం. మా స్టాండ్ అంతా నరేంద్ర మోడీ గారి స్టాండ్. మాది, మా పార్టీ కార్యకర్తలు కానీ మాది కానీ మా స్టాండ్ నరేంద్ర మోడీ గారి స్టాండ్. ఇవాళ కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్టు. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. కేసీఆర్ కుటుంబానికి ATMగా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. 11 సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ATM అని చెప్పగలుగుతారా? కేసీఆర్ కుటుంబానికి ATMగా మారని చెప్పగలుగుతారా? నరేంద్ర మోడీ గారు చెప్పినారు, అమిత్ షా గారు చెప్పినారు, మా జాతీయ అధ్యక్షులు JP నడ్డా గారు చెప్పినారు, రాష్ట్ర నాయకులు చెప్పారు. కాబట్టి 100% ఇది కేసీఆర్ కుటుంబానికి ATM లెక్క మారింది. వాళ్ళ మా స్టాండ్ ఒకటే, ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. పార్టీ స్టాండ్ మా స్టాండ్. ఇప్పుడు నేను మొదలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. నా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నాకు నోటీస్ ఇచ్చారు. అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండు, ఇప్పుడు మినిస్టర్ ఒక స్టాండ్ మారుతుందా? పార్టీ స్టాండ్ నా స్టాండ్. నేను మినిస్టర్ ఉన్నా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా, రాష్ట్ర అధ్యక్షులు లేకున్నా, సామాన్య కార్యకర్తలు కూడా పార్టీ స్టాండ్ నా స్టాండ్. స్టాండ్ మారది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తల నాయకుల స్టాండ్ మారది. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. కానీ అలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నది? అరే ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు 100 కోట్లు సంపాదించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులను ఇట్లా కదులుతో 100 కోట్లు వస్తున్నాయి దగ్గర. ఇప్పుడు నాయకుల పరిస్థితి, కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది? అందరు అధికారులు తప్పుగా. రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవు కానీ ఎన్టీఆర్ గట్ మరమ్మతులకు మాత్రం 1.3 కోట్లు మంజూరు చేసిన రేవంత్ ప్రభుత్వం. నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయగానే ఎన్టీఆర్ గట్ మరమ్మతులపై దృష్టి సారించిన HMDA అధికారులు గట్ వద్ద కట్టడాలు దెబ్బతినడం, గ్రిల్స్ పడిపోవడంపై ఎన్టీఆర్ వర్ధంతి రోజున అసహనం వ్యక్తం చేసిన AP మంత్రి నారా లోకేష్. దీంతో 1.3 కోట్ల వ్యయంతో ఘాట్ను అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం 3 రోజులుగా ఘాట్ ముఖద్వారం నుంచి సమాధి వరకు అన్నింటినీ నవీకరిస్తున్న అధికారులు. నా మీద కేసులు పెడితే AK-47 గన్ అవుతా, నీ కేసులకు ఎవడు భయపడడు,
రేవంత్ రెడ్డి ఎక్స్ట్రార్షనరీ అని నా మీద కేసు పెట్టారు. ఎక్స్టార్షన్ అంటే రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకునేది. ఎక్స్టార్షన్ వరంగల్ జిల్లాలో సీతక్క ఇసుక దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేయడం ఎక్స్టార్షన్. కడియం శ్రీహరి పేదల భూములు బెదిరించి గుంజుకోవడం ఎక్స్టార్షన్. వరంగల్ జిల్లాలో జరుగుతున్న స్కాములన్నీ రేపు ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టి మీ బట్టలు ఇప్పుతా బిడ్డ, రేపు మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో సహా మొత్తం బయట పెడతాను. ఎవరు ఊహించిన విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటుందంటూ తెలియజేశారు. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్క దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదే విధంగా ఇల్లీగల్ గా కారీ నడుపుతుంది ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసుల దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది ఎక్స్టార్షన్. బిడ్డ, మీ బట్టలు ఇప్పుతా రేపు మొత్తం ఇలా శాంపుల్ చూపించిన రేపు ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తుర్రో, ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటది. అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మరియు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మీకు పొద్దున్నే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసిన న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అన్నది, న్యాయం గెలుస్తుంది అన్నారు. ఖచ్చితంగా న్యాయస్థానంకి కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా వైఎస్ జగన్ గారి 2 ఏళ్ల పాటు పర్యటనలో భద్రతని పూర్తిగా కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ పర్యటన సందర్భంగా ఓ ప్రైవేట్ వాహనం ఢీకొని చనిపోయిన సింగయ్య మృతిపై పోలీసులకు బదులు ఎల్లో మీడియా విచారణ చేసినట్లు తప్పుడు వార్తలు వండి వారిస్తుంది. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక తప్పుడు కేసులు పెడుతున్నారు. అలాగే దుష్ప్రచారం చేస్తున్నారు. అంబటి రాంబాబు, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. పోలీస్ చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే దీనిలో సింగయ్య మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగలేదు, కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు. కాన్వాయ్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవ్ చేసినటువంటి 2 వెహికల్స్, 3 వెహికల్స్. కాన్వాయ్ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు ఆయన, తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని, ఒక 30-40 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు. అప్పుడు కిరణ్ కుమార్, అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, అదేవిధంగా కోటేశ్వరరావు జడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప లేకపోతే ప్రీ ప్లాన్డ్గా రాసుకొచ్చారు. ఎందుకని రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య, వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే రాసి ఇచ్చారు. లేకపోతే దానిలోనే ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్లే ఇన్వెస్టిగేషన్ అథారిటీ, వాళ్లే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు. ఇది అన్ యాక్సిడెంట్.
ఆయన చనిపోయిన మాట వాస్తవం. పోస్ట్ మార్టం చేశారు, యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ట అవుతుంది? ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు? ఈనాళ్ళు ఆ వార్త. ఇది కూడా అంతే. జగన్ వాహనానికి సింగయ్య బలి. బలి అంట. ఏంటి ఈ మాట నాకు అర్థం కాల. ఎందుకంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం. నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు, పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు. ఆయన స్వభావం అలాంటిది. ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలని, మరో వాహనానికి తగలని, లేకపోతే మరొకటి జరగని, ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం. వీళ్ళేంటి బలి అంట నాకు అర్థం కాల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకెళ్ళి గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ రకరకాల కథనాలు ఏదో తీసుకొస్తున్నారు, నాకు అర్థం కానిటువంటి కథనాలు. ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి, ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి, నాకు అర్థం కానటువంటి వ్యవహారం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి జూరాల డ్యాం నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తారు. దీంతో వరద నేరుగా శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. కాగా ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలానికి 60,587 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో నిల్గా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 854.20 అడుగులకు చేరింది. నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 89.7132 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తరలిరావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో రద్దీ పెరిగింది. వైష్ణవ ఏకాదశి పర్వదిన సందర్భంగా యజ్ఞమూర్తులకు 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. ఆజిత పూజలు, దైవ దర్శనాలతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పాటైంది. ప్రత్యేక ఉచిత దర్శనాల క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శివాలయంలోనూ పూజలు చేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. కళ్యాణకట్ట, పుష్కరిణి చెంత కోలాహలం నెలకొంది. ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్. సింగై కేసు ఏటుగా వైఎస్ జగన్. శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద. నిధులకు కేంద్ర మంత్రి సంజయ్ కౌంట్.
ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.